హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ ఏమనుకుంటున్నారా? సొరకాయ అండి. అదే ఆనపకాయ, సొరకాయ అని కూడా పిలుస్తారు కదా, బాటిల్ గార్డ్. సో ఆ వెజిటేబుల్తో ఒక రెసిపీ చేశాను. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా వీడియోలో. ఆనపకాయ, టమాటో, పప్పు, ఈ మూడు కలిసి మంచి టేస్టీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, దోశలోకి, పరోటాలకి, చపాతీకి, అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఆనపకాయని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నా. కందిపప్పును కూడా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అండి వాటర్లో వేసేసి బాగా నానిపించేసుకోవాలి. 15 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత వాటర్ తీసేసి ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆనపకాయ ముక్కలు. అదేనండి సొరకాయ, ఆనపకాయ, మీరు ఏదనుకుంటే అదే. ఓకే, ఆనపకాయ ముక్కని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఆ పప్పులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే మళ్ళీ బాయిల్ అవ్వదు, ఎక్కువగా మనం బాయిల్ చేయనవసరం లేదు. సో అందుకని చెప్పేసి టమాటోస్ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఆ దాంట్లో మనం టమాటోస్ వేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉంటాయి కదా టమాటోస్, రెడ్గా చాలా బాగుంది. ఓకే, దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం టమాటోస్ మాదిరి ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ స్లిమ్గా కట్ చేయకూడదు. ఇలా ఇప్పుడు మీరు చూసారు కదా, దాంట్లో ఆ పీసెస్ మాదిరి కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. పప్పు అండ్ టమాటోస్ అండ్ ఆనపకాయ ముక్కలు అండ్ ఆనియన్స్, ఉల్లిపాయల ముక్కలు. సో ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేశాను, బట్ వేసుకోలేదు. వేద్దామని తర్వాత అనుకున్నాను, మర్చిపోయాను. రెసిపీ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఓకే, సో దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. దీనికి వచ్చేసి మినిమం సాల్ట్ యాడ్ చేయండి, ఎక్కువగా వద్దు. ఎందుకంటే కుక్ అయిన టైంలో మనం మళ్ళీ దీన్ని పోపు పెట్టుకుంటాం కదా, ఆ టైంలో వచ్చేసి దానికి కావాలంటే టేస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ ఇంకా యాడ్ చేయొద్దు, అంత కొంచెం అయితే సరిపోతుంది. అండ్ కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి. ఓన్లీ వెజిటేబుల్ అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు, బట్ కిందన పప్పు ఉంది కదా, సో దానికోసమని మనం ఎక్కువగానే వాటర్ తీసుకోవాలి. ఇవి ఇంకా పైన కిందనే కదపొద్దండి, కిందనే పప్పు ఉంటుంది కదా, దానికి వాటర్ ఎక్కువగా అవసరం అవుతుంది. సో అది కుక్ అవ్వాలంటే వాటర్ ఉండాలి. మీదకి వచ్చిందంటే పప్పు మళ్ళీ అది బాయిల్ అవ్వదనమాట, పైన ఉండిపోతుంది. అందుకు దాన్ని కదపకుండా అలాగే కుక్కర్ పెట్టేయాలండి, మర్చిపోవద్దు. పైన కిందన కలిపేసేయొద్దండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని నేనైతే 4 విజిల్స్ పెట్టుకున్నానండి. సో కామన్గా అయితే 3 విజిల్స్ సరిపోతాయి, బట్ నా కుక్కర్కి వచ్చేసి 4 విజిల్స్ అయితే చక్కగా సరిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే డన్. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, 4 విజిల్స్ వచ్చేస్తాయి. ఇంకొచ్చేసి అబ్బా, ఇప్పుడు మనం పెట్టేటప్పటికి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందా. కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడైతే ఎంత స్మెల్ వస్తుంది తెలుసా అండి, చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా. ఓకే, ఇప్పుడు వచ్చేసి పోపు వేయటానికి పాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసినాక ఆయిల్ వేడైన తర్వాత వచ్చేసి మనం పోపులని వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గార్లిక్, వెల్లుల్లి వచ్చేసి వేసుకోవాలండి. కొంచెం పగలగొట్టేసి ఆయిల్లో వేసేసుకున్నామంటే జస్ట్ అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా పోపులన్నీ కలిసి ఒకసారి వేసుకుందాము. వెల్లుల్లి అనేది కొంచెం లేట్ అవుతుంది కదా, పోపులు ఏమో తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పోపులను వేసేద్దాము. వెల్లుల్లి కూడా బాగా వేగిపోయింది కదా. ఓకే, పోపులు కూడా ఇప్పుడు వేసేద్దాము. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకుందాము. శనగపప్పు కొంచెం, ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన టైంలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పప్పు ఎప్పుడు చేసినా సరే దానికి ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కావాలంటే మీరే ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసాం కనుక ఒక 10 సెకండ్స్ జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మరి మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, విజిల్ తీసి చూద్దామా ఎలా కుక్ అయిందో. మరి ఆనపకాయ పప్పు, వావ్, స్మెల్ అయితే ఎంత బాగుంది తెలుసా.
దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు, ఇందులో పేస్ట్ అయిపోతుంది కదా అని. ఓకే, మీరు కావాల్సితే వేసుకోవచ్చు. బాగుంది కదా, బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి పోపులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. కుక్కర్లో ఉన్న ఫుడ్ అంతా కూడా మనం ప్యాన్లోకి పోపులో వేసేసుకున్నామంటే ఇప్పుడు దీంట్లో మనం ఇంకేం వేసుకుంటాము, సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వేసిన సాల్ట్ అయితే సరిపోదు. ఇప్పుడు కొంచెం డ్రై చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కారము అండ్ కొంచెం వచ్చేసి కర్రీ లీవ్స్ పౌడర్. మీకు తెలుసా కర్రీ లీవ్స్ పౌడర్? సో నేను కరివేపాకుని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ మసాలా కారం కొంచెం, అండ్ కర్రీ లీవ్స్ పౌడర్ కొంచెం, కరివేపాకు పొడి. ఇవన్నీ కూడా మనం ఇంకా ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ ఇంకెంతకంటే మసాలాలు యాడ్ చేస్తే ఫ్లేవర్ పోతుందండి. ఇంక ఈ 4 అయితే సరిపోతాయి, ఈ 4-5తో సరిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్ అవుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది. నేను చాలా టైమ్స్ చెప్తున్నాను కదా స్మెల్ బాగుంటుంది అని. ఏం చేయను, డైరెక్ట్గా స్మెల్ టేస్ట్ చేస్తున్నాను, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. నాకైతే తొందరగా వేడి రైస్తో పెట్టుకొని తినాలనిపిస్తుందండి. నేను ఎక్కువగా రైస్ తింటూ ఉంటాను, అందుకే నాకు అన్ని టేస్ట్ కూడా రైస్తోనే కావాలనిపిస్తుంది. బట్ ఇది చపాతీకి, పరోటాకి అండ్ దోశకి చాలా బాగుంటుంది. ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు, థిక్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసుకుంటాను ఎప్పుడు కూడాను. ఓకే, మరి టేస్ట్ చేసేద్దామా? రైస్లో వేసుకుని ఎలా తినాలనుకుంటే మీరు అలా తినచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూస్తుంటే బాగుంది కదా.